ఈ 679 జీవో కేవలము ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా మేలు చేయాలి, ఏమైనటువంటి యొక్క వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం కోసంగానే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎవరి కోసం ఉద్దేశించింది అంటే తెలంగాణ ఉద్యమకారుల కోసంగా ఉద్దేశించినటువంటి యొక్క కమిటీ. ఈ కమిటీని కేకే గారి యొక్క నాయకత్వంలో, కేకే అంటే కేకే కేశవరావు గారి యొక్క నాయకత్వంలో ఈ కమిటీ ఉంటుందని అనేటువంటిది దాంట్లో మరో 5 సభ్యులని నియమించడం జరిగింది. దాంట్లో గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగనే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారిని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరాం గారిని, అదేవిధంగా మోతి శోభన్ రెడ్డి గారిని ఈ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారులంగా టీయూజేసీ ఆధ్వర్యంలో ఈ కమిటీని పూర్తిగా నిర్ద్వందంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిటీని మాకు ఈ చేతగానటువంటి యొక్క ఉద్యమకారులు కానటువంటి యొక్క ఈ కమిటీని తోని మాకు ఉద్యమకారులకు న్యాయం జరగది అనేటువంటి యొక్క విశ్వాసం మాడలో వచ్చింది. ఆ విశ్వాసం వీళ్ళ మీద నమ్మకం లేనందువల్లనే ఈ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. రాష్ట్ర ఉద్యమకారులు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కమిటీలో ఉద్యమ సంఘాల ప్రతినిధులు లేరు, ముఖ్యంగా మహిళలు లేరు. వీళ్ళు కూడా హైదరాబాదు వాళ్ళతోనే నింపడం జరిగింది. జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉద్యమ ఎవరైతే కమిటీకి నాయకులు ఉన్నారో, నాయకత్వం వహిస్తున్నారో, కన్వీనర్ ఉన్నారో వారు ఉద్యమకారులే కారు. కేవలం 3 వర్గాల ప్రజలకే, అంటే ఉద్యమకారులను కేటగిరీ చేసిన వీళ్ళు. ఆ 3 వర్గాల ప్రజలు ఎవరెవరంటే 1969లో తుపాకీ తూటాలకు బలినటువంటి యొక్క 369 మంది, అదేవిధంగా 2001 నుండి జరిగినటువంటి ఒక ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక 1200 మంది, అదేవిధంగా జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ యొక్క వికలాంగులైనటువంటి వాళ్ళు, అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కలిపితే 4599 మంది అవుతున్నారు. అంటే జైలు వెళ్ళినటువంటి సుమారుగా ఒక 100 అటు ఇటు కావచ్చు, సుమారుగా 3000 మంది కలుపుకుంటే 4599 మంది అవుతున్నారు. మేమేమంటున్నామంటే ఇవన్నీ పైన తెలిపినటువంటి కార్యక్రమాలు, పైన తెలిపినటువంటి కారణాలని మేము సూచిస్తూ ఉద్యమ సంఘాలతోని వేయనటువంటి ఉద్యమకారుల కోసంగా వేసినటువంటి కమిటీ ఉద్యమ సంఘాలతో వేయాల. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతో నింపుకుంటే అది న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిటీ కాదు. ఇది టీపీసీసీఓ, ఏఐసిసిఓ, డిసిసిఓ కాదు. ఇది ఉద్యమకారుల కమిటీ. ఉద్యమకారుల కమిటీలో కూడా మీరు కాంగ్రెస్ కమిటీ లాగా నింపుకుంటే ఉద్యమ సంఘాల యొక్క నాయకులు కానీ, ఉద్యమ సంఘాల కోసం పనిచేసే వాళ్ళు కానీ, ఉద్యమకారుల కోసంగా పనిచేసేటువంటి సంఘాల యొక్క ప్రాతినిధ్యం ఎక్కడున్నది? మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఉద్యమ సంఘాలతోని కూడా మీరు దీంట్లో కలుపుకోండి. మీరు 6 ఇప్పుడు వచ్చినారు. ఇక మా అంటే ఉద్యమ సంఘాలు ఒక 3-4 ఉంటాయి పెద్దవి, ఒక స్ట్రాంగ్గా పెద్ద ఎత్తున ఉద్యమించి పనిచేసేటువంటి యొక్క ఉద్యమ సంఘాలు ఒక 4-5 ఉంటాయి, ప్రధానమైనటువంటి ఉద్యమ సంఘాలు. 4-5 నుండి ఒక 5 తీసుకోండి, పోయేదే ఉంది. మొత్తం కలిపితే ఒక 11 మంది అవుతుండొచ్చు. మేము కేకే గారు వచ్చి ఎక్కడ ఏ జిల్లాకు పోతాడు, ఆయన ఏ జిల్లా నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు, ఏ జిల్లాలో ఉద్యమకారులను గుర్తుపడతాడు, ఆయన ఉద్యమకారుడే కాదని మా అభిప్రాయం. కేకే కాదు, ఉద్యమకారుడే కాదు. ఈ కమిటీలో ఎంతవరకు సమన్వయం ఉంది, ఏ విధానంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారనేది ఉద్యమకారులు అడగవలసిన ప్రశ్న ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. కాబట్టి మాకు చెప్పాలి గవర్నమెంట్. తెలంగాణలో 33 జిల్లాలో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులను 18 నుంచి 22 సంఘాల ఉద్యమ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో చేసినటువంటి చైర్మన్లను, సెక్రటరీలను ఒకరొకరిని ఇద్దరిద్దరిని తీసుకొని
ఉద్యమకారులు ప్రతి జిల్లాకు పోతే ఎవరెవరు ఉద్యమకారులు ఎక్కడెక్కడ పనిచేసారు ఏమైందని ఒక సర్వే చేస్తే అక్కడ ఉద్యమకారులు అనేది ఒక జనాభా విధానంగా మనకు ఏర్పడడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ముంగటనే నలుగురిని ఐదుగురిని వేసుకొని ప్రభుత్వం ఉన్న వాళ్ళే రెండు పదవులు మినిస్టర్ పదవులు తీసుకుంటారు. ఇందులో మళ్ళా కమిటీ మెంబర్గా ఉండి వాళ్ళే పెత్తనం చేస్తారంటే మిగతా వాళ్ళ ఉద్యమకారుల పరిస్థితి ఏ విధంగా పోతారని నేను అడుగుతున్నా. దయచేసి మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ కమిటీ మీద ఒక కన్నేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను అసలైన సిసలైనను గుర్తు చేసి వాళ్లకు నిజమైన వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మన అందులో ఒక రాముల్ నాయకే లేదు, మిగతా వాళ్ళందరి కూడా డబల్ పదవులో ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ కేకే కమిటీ అనేది ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ ఉద్యమకారులది 22 సంఘాలలో 18 సంఘాలు మొన్న లిఖితపూర్వకంగా వచ్చినాయి కాబట్టి ఒక 5 మందిని ఈ 5 ప్లస్ 6 11 మంది తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి సమన్వయ కమిటీ వేసి వాళ్ళందరితోటి కూడా ఈ కమిటీ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడెక్కడ పోరాడారు, ఎక్కడెక్కడ చేసిరు, ఎక్కడ వంట వార్పులు చేసిరు, సకల జనుల సభలో ఎవరు పాల్గొన్నారు అనేటువంటి విషయం ప్రతి ఉద్యమకారులకు తెలిసి వస్తారని నేను మనవి చేస్తున్నాను. కేకే ఉద్యమం చేయలే కదా, కేకే ఉద్యమం చేసినా కూడా జోడెట్ల పడి 3 పదవులు తీసుకొని నేను ఉద్యమకారుల దానికి అధ్యక్షున్నా అంటే ఎలా వ్యవహరిస్తారు మీరు? చట్టబద్ధత కమిటీ కావాలనుకున్నా మేము రిటైర్డ్ జడ్జితో ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ 33 జిల్లాల ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు గంటాపదంగా చెప్పదలుచారు. ఎందుకంటే జ్యుడిషియల్ కమిటీ ఒక నిస్వార్థంగా పనిచేస్తుంది. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ లో మోపై వీళ్ళంతా మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి చేసిన వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటే ఈ 33 జిల్లాల ప్రతినిధులు అందరూ ఎక్కడికి పోవాలి? మళ్ళీ అదే ఆగమయ్యేటట్టు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు కమిటీల పేరుతో కాలయాపన చేసిన వారికే ఉత్తుత్త కమిటీ చేసిండు రేవంత్ రెడ్డి. ఈ కమిటీని మేము నిర్ధారంగా తోసిపుచ్చుతాను. ఎలాంటి తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ సంస్థ ఏర్పడో ఆ సంఘాలకు నాయకత్వం ఇవ్వాలి. రిటైర్డ్ జ్యుడిషియల్ కమిటీల వీళ్ళకు కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలి. వీళ్ళను ఒక చంద్రకుమార్ సారో ఇంకా రిటైర్మెంట్ చేయడం ఒక నరసింహారెడ్డో వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళని ఉద్యమ నాయకులను కమిటీ మెంబర్లు ఇస్తే తెలంగాణ 33 జిల్లాల ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే న్యాయం జరగదు. ఈ గంటాపదంగా చెప్పదలిచాను. లేకపోతే అందరు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అనుకున్న వర్గాలకే రేపు వచ్చి ఈ ఉన్న లబ్ధి పొందుతాయి. లేకపోతే సర్వనాశనం అవుతుంది ఈ కమిటీ మేము నిర్ద్వందంగా తోసిపుస్తాను. ఈ కమిటీలలో మా తెలంగాణ ఉద్యమకార సంస్థలు టీయూజేసి ఇంకొక 18 సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ఏవైతే పెద్దవి ఉన్నాయో ఆ ముగ్గురు నలుగురు కమిటీల చైర్మన్ అని తీసుకొని ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కేకే గారు ప్లస్ మన ఎవరు కోదండరామ్ సార్ గారు, మన అద్దంకి దయాకర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది కాంగ్రెస్ తొత్తుల్లాగానే ఉంటది. అందుకోసమే తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు అయితే ఉన్నావో అందులో మెయిన్ ఇంపార్టెంట్ అయిన వ్యక్తులకు అధ్యక్షులకు అవకాశం కల్పించి ఈ కేకే కమిటీలో చేర్చుకొని అందరికీ అనుకూలంగా ఉంటది కాబట్టి అని చెప్పేసి ముఖ్యంగా కేకే కమిటీని రద్దు చేసుకుంటూ ఉద్యమకారులైనటువంటి సంఘాల నుంచి సభ్యులుగా తీసుకొని ప్రతి ఒక్కరికి 33 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు, విద్యార్థులకు, ప్రజా కళామండలి వాళ్లకు అందరికీ న్యాయం చేకూర్చని చెప్పేసి ముఖ్యంగా వేడుకొస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తిండి తిప్పలు లేకుండా వాళ్ళ కోసరం పోరాడి వాళ్ళని మంత్రులుగా చేసి కొట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది? టీయూజేఈసీ వాళ్ళు ఉద్యమకారులు కొట్లాడితే ఉద్యమకారులనే ఎన్నుకోవాలి, వాళ్ళనే గ్రూప్ గా చెయ్యాల. కానీ కేకే గారు కాంగ్రెస్ అయినా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, వాళ్ళే చేసుకుంటేది ఏమాత్రం న్యాయము? ఇన్ని రోజులు మా సమస్యల గురించి మేము పోట్లాడుతున్నాము. ఇది గాన నిరాకరించకపోతే, ఇది ఈ గ్రూప్ కట్ చేయకపోతే మేము ఖచ్చితంగా ఎదురు తిరగాల్సి వస్తుంది. మా హక్కులన్నీ పక్కకు పెట్టి వచ్చేది ఎట్లనే వస్తుంది. మేమేమి వెనకకేం పోము. 40 సంవత్సరాల నుంచి కొట్లాడి ముసలోళ్ళం అయిపోతున్నాం. ఇప్పుడు మేము భయపడేది ఏం లేదు, ఏ పోలీసుకు, ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కూడా. మేమేం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం లేదు.
కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి దయచేసి ఈ కమిటీని మాత్రం తీసి పీకి పడేసి ఉద్యమకారుల కమిటీనే చేయాలని చెప్పననేసి నేను కోరుకుంటున్నాను. ఉద్యమకారుల కమిటీలు 18 నుంచి 22 కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలందరూ వాళ్ళందరినీ పిలిచి ఫస్ట్ అందులో కొంతమందిని మాత్రం ఎన్నుకుంటే ఉద్యమకారులకు ఒక న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం వల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఒక జీవితాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని 3 రకాలుగా వాళ్ళు తన జీవితంలో కూడా కోల్పోయినారు. ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తెలంగాణ వస్తుందని ఒక నమ్మకంతో, ఒక ఆశతోని వాళ్ళ జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకున్నారు. ఆ వృధాలో కొంచెం ఒక పెన్షన్, ఒక భూమి, ఒక పాస్, ఒక ఐడెంటిటీ కార్డు వల్ల వాళ్ళు ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్ కానీ, బస్సు కానీ, ఎక్కడైనా చిన్న వాళ్ళ అవసరాలకు, వాళ్ళ ఓల్డ్ ఏజ్లో, వాళ్ళ యొక్క ముసలితనంలో కూడా వాళ్ళ ఆఖరి సమయంలో పనికొస్తుందని ఒక ఆశతోని ఉన్నారు. ఆ ఆశను అడియాశ చేయొద్దు ప్రభుత్వం. వాళ్ళ ఆశను నింపాలి, వాళ్ళకు సంతృప్తి పరచాలా. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసిరు. వాళ్ళు భిక్ష పడతలేరు. వాళ్ళు వాళ్ళ హక్కును అడుగుతున్నారు. హక్కును ఇచ్చి వాళ్ళకు సంతృప్తి పరిచి వాళ్ళ దీవెనలు పొందాలి. సీఎం గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, చనిపోయిన కుటుంబాలు, బతికున్న కుటుంబాలు, ఫిజికల్గా కొంతమంది హ్యాండిక్రాప్ అయ్యారు, దెబ్బలు తాకి కాళ్ళు కొట్టుకున్నారు, చేతులు కొట్టుకున్నారు, కొంతమంది మూలకు పడ్డారు, కొంతమంది చనిపోయిన కుటుంబాలతోని వాళ్ళందరి దీవెన తీసుకొని సీఎం గారు ఇంకా ఒక 10 ఏళ్ళు మన కాంగ్రెస్ సీఎం ఉండాలని మా యొక్క ఉద్యమకారుల కమిటీ సీఎం గారిని ప్రత్యేకంగా కమిటీ వేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కమిటీని మార్చాలని మేము మా సీఎం గారికి ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. ఈ కమిటీ మొత్తం వ్యతిరేకిస్తున్నాము. ఇలా ఉద్యమకారుల కమిటీ ఉండాలి. ఇలా ఈ ఉద్యమకారుల కోసం ఆలోచన చేసిన వాళ్ళు ఉద్యమకారుల కోసమే చేయాలి. మేమేం గుంతమ కోరికలు కోరుతలేము, ఖాళీ బస్ పాస్ అడుగుతున్నాము. ఆ మహిళలకు బస్ పాస్ ఇస్తున్నారు కదా, మా ఉద్యమకారులకు ఎందుకు ఇస్తలేరు? ఆ మిలిటరీలకు పింఛన్లు ఇస్తలేరా? వాళ్ళ ఆర్మీ మీద కొట్లాడి వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆర్మీలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళకు పింఛన్ ఇస్తలేరా? ఉద్యమకారులు భార్య భర్తలను వదిలేసి చావు నోట్ల తలగా పెట్టి అందరూ చచ్చిపోకుండా, చచ్చిపోయారు, బతికిన వాళ్ళు, ఈ బతికిన వాళ్ళని కూడా చచ్చిపోయిన కిలో జమ కట్టి చంపుతున్నారు. రోజుకొకసారి చంపుతున్నారు. ఏదో ఒక కమిటీ పెట్టి రోజుకొకరు విధంగా బతికిన వాళ్ళని చచ్చిపోయిన కిలో జమ కడుతున్నారు. ఇట్లా కాకుండా ఆల్రెడీ ముసలోళ్ళు అయిపోయి పాపం చాదగాకుండా అయిపోయారు. 80% ఇప్పుడు చాదగాకుండా అయిపోయారు చాలా మంది. ఇంకెన్ని రోజులు కొట్లాడాలి? ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, మీరు గుర్తించండి. రేవంత్ రెడ్డి సార్, మీరు కమిటీ ఇచ్చారు, స్వాగతిస్తాం. కానీ ఆ కమిటీలో ఉద్యమకారులను పెట్టండి. మీరు ఆ ఉద్యమకారులను పెడితే మా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు 31 జిల్లాల ఉద్యమకారులు ఎంత ఆలోచన చేస్తారు, ఆందోళన రాత్రి నుంచి నిన్న నుంచి ఉద్యమకారులంతా. మళ్ళీ ఇదేం కమిటీ వేసారు, మళ్ళీ కాలయాపన కమిటీ అని. కేకే కమిటీ అంటేనే అది అందరికీ ఆలోచన వచ్చేసింది. నిన్న నుంచి ఎవరు నిద్రపోతలేరు, ఇప్పుడు పరిస్థితి అయిపోయింది. అందుకోసమే ఉద్యమకారుల కమిటీ వేయండి, ఉద్యమకారుల కోసం ఆలోచన చేయండి. జల్దీ జూన్ 2 వరకు ఆలోచన చేసి మమ్మల్ని ఒక తోవ తీసుకురాగలరని మనవి.